వైఎస్ఆర్సీపీలో గతంలో ముఖ్యంగా వినిపించే పేర్లు కొన్ని ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ ఎవరు మాట్లాడినా, పార్టీ గురించి మాట్లాడినా, వేరే అంశాలు మాట్లాడినా టక్కును కూర్చొచ్చేది సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి. అంత పవర్ఫుల్గా ఉండేవారు. మరి కాలక్రమేణా మరి ఏమైందో, ఏం జరిగిందో తెలియదు. కానీ ఆయన రామ్ చెప్పేశారు, జగన్కి బై చెప్పేశారు. అసలు ఊహించిన పరిణామం. ఎందుకంటే A2 ఆయన అలాంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోతారని ఎవరో ఊహించలేదు. సరే, అక్కడ రాజకీయ పరంగా ఏదో అయింది, వైఎస్ఆర్సీపీలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది, ఆయన బయటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటున్నాడంటే ఇప్పుడు డాటర్ స్ట్రోక్ తగిలిందట ఆవిడకి, కూతురు. ఒక అక్రమం చేయాలంటే ధైర్యం కావాలి, కానీ దాన్ని సక్రమంగా మార్చే ప్రయత్నం చేయాలంటే డబుల్ ధైర్యం కావాలి. ఇదే ప్రయత్నం చేసి ఇప్పుడు షాక్ తిన్నారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి. సాక్షాత్తు ఆవిడ చేసిన పని ఏంటో చూద్దాం. కోట్ల రూపాయల ప్రాజెక్టు చివరికి కోర్టు తీర్పుతో కూలిపోయింది. ఇక జగన్ బాటలోనే జూనియర్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్. ఋషికొండలో భారీ భవనం, భీమిల్లో బీచ్ రిసార్ట్. ఇక జగన్ జమానాలో నిర్మాణాల హంగామా నడిచింది. పర్యావరణ చట్టాలు, కోస్టల్ రూల్స్ అన్నీ పక్కన పెట్టేశారు. ఇక పవర్ ఉన్నప్పుడు చేసేద్దాం అన్న నయా ఫార్ములా. అదే పంతాను ఫాలో అయ్యారట సాయిరెడ్డి గారి కుమార్తె. జగన్ స్టైల్లోనే, కానీ ఫలితం కాస్త రివర్స్లో. ఇక భీమిలి బీచ్ తీరంలో నేహా రిసార్ట్స్ పేరుతో మొదలైన నిర్మాణం మొదట ప్రహారీ గోడ, తర్వాత బేస్మెంటు. బీచ్లో బుల్డోజర్లు గర్జించినప్పుడు పర్యావరణ చట్టాలు మౌనంగా చూస్తున్నాయి. ప్రజలు ఎదిరించారు, పర్యావరణ సంస్థలు కోర్టు తలుపులు తట్టాయి. అక్కడే గేమ్ టర్న్ అయ్యింది. ఇక ఇది బీచ్ కాదు, బీచ్ ప్రాపర్టీ కాదు, కోర్టు క్లారిటీ. పర్యావరణ చట్ట ఉల్లంఘన అని చెబుతూ 17 కోట్ల ఫైన్. అంతేకాదు, ఇప్పటికే కట్టిన గోడను కూల్చమని కూడా ఆదేశాలు ఇచ్చేసింది. కోర్టు ఆదేశాలతో మొదట గోడ కూల్చారు. కూల్చివేతల ఖర్చు 48 లక్షలు ఇవ్వమని కార్పొరేషన్ వసూలు చేసింది. కానీ సగం మాత్రమే కూలింది. ఇక మిగతా సగం కూల్చివేత కోసం మరో 37 లక్షలు కట్టాలని డిమాండ్. అంతేకాదు, ఇప్పుడు 37 లక్షలు కట్టాలని కూడా కోరింది. ఇక కాదు కూడదని కోర్టుకు వెళితే మొట్టికాయలు వేసి కట్టాల్సిందేనంటూ హైకోర్టు కూడా సమర్థించింది. ఇక అసలు రిసార్ట్ నుంచి ఈ రివర్స్ రూట్ ఎలా మారింది? కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇప్పుడు కోర్టు పేజీల్లో కేసు నెంబర్గా మారింది. అక్రమం చేసే సక్రమం చేయాలన్న ప్రయత్నం ఇక ఇప్పుడు సముద్రంలో మునిగిపోయిన కలలా మారిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు. ఇక సోషల్ మీడియాలో కామెంట్ ఒకటే, జగన్ బాటలో నడవాలనుకున్నారు కానీ ఇసుకే జారిపోయింది అని. ఇక చట్టం ముందు ధనం నిలవదు, పర్యావరణం ముందు ప్రాజెక్టులు పతనం అవుతాయి. భీమిలి బీచ్పై కూలినది కేవలం గోడ కాదు, ఒక కుటుంబ గర్వం కూడా. రాజకీయ పంత ఎంత బలంగా ఉన్నా ప్రకృతి చట్టం ఇంకా బలంగా ఉందనడానికి ఈ ఉదాహరణే చెప్తుంది. సో మొత్తంగా చూస్తే జగన్ బాటలో మొండిగా నడిచి సాయిరెడ్డి కుమార్తె చేతి చమురు బాగానే వదిలించుకున్నారని కామెంట్స్. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ మనకు నచ్చిన చోట సౌదాలు నిర్మించుకుందాం అనుకునే రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రెడ్డి గారి ఈ స్టోరీ చూసన్నా కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంటికి ఒంటికి మంచిది. లేదంటే ఉన్నదంతా ఆంఫట్ అయిపోద్దనడానికి ప్రత్యక్ష నిదర్శనాలే ఇలాంటివి.